నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, అయితే మోకాలలో అరుగుదల అనేది ఒకప్పుడు మనం 60-70 ఏజ్లో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు 30 కూడా రాకముందే చాలా మందిలో చూస్తున్నాం. అంటే ఆడవారనే లేదు, మగవారనే లేదు, బోత్ చూస్తున్నాం. అయితే ఈ సమస్య అనేది ఇంతలా పెరిగిపోవడానికి కారణం ఏంటి? మోకాల అరుగుదలకి అనేక కారణాలు ఉన్నాయి. ఇంతకుముందు మనం చూస్తే కనుక మాత్రం ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే వయసుతో పాటు వచ్చే అరుగుదలని మనం ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అని మనం అంటాము. సో ఈ తొడ ఎముక మరియు కాలు ఎముక మధ్యన ఉన్న జాయింట్ని మనం మోకీలు లేదా నీ జాయింట్ అని మనం అంటాము. సో దాని లైనింగ్ మృదులాస్థి లేదా కార్టిలేజ్ అరుగుదలని మనం నీ ఆస్టియోఆర్థరైటిస్ లేదా మోకీలు అరుగుదల అని మనం అంటాము. సో ఇంతకుముందు మనం చూస్తే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ 60 ఇయర్స్ 70 ఇయర్స్ లేదా పైబడిన వాళ్ళల్లోనే మోకీలు అరుగుతూ ఉండేది వయసుతో పాటు. బట్ ఇప్పుడు మనం చూస్తే కనుక మాత్రం యంగ్ ఏజ్లోనే లైక్ 45-50 ఇయర్స్లోనే ఈ మోకీలు అరుగుదలని మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే, ఒకటి లైఫ్ స్టైల్. సో ఒబేసిటీ ఎక్కువ అయిపోయింది. సో మోకీల మీద బరువు ఎక్కువ పడడము. సో యూజువల్గా మెట్లు ఎక్కేటప్పుడు 5 ఇంతలు బరువు పడుతుంది. సో ఒకవేళ వీళ్ళు మోతాదుకు మించి బరువు ఉంటే కనుక మాత్రం 10 ఇంతలు 15 ఇంతలు బరువు పడి ఆ మోకీలు తొందరగా అరగడం జరుగుతుంది. రెండోది వచ్చేసి మోకీలు యొక్క గాయాలు. సో ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజరీస్ కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో మోకీల్లో లిగమెంట్ ఇంజరీస్ కానివ్వండి, లేదా మోకీలలో వాషర్లు అని ఉంటాయి, అంటే మెనిస్కస్, అవి టేర్ అయ్యి కొద్దిగా అశ్రద్ధ చేసి ట్రీట్మెంట్ నెగ్లెక్ట్ చేసి ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వచ్చినా చేయించుకోకపోతే కనుక మాత్రం మోకీలు అరుగుదల అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల కానివ్వండి, లేదా ఒకవేళ మోకీల చుట్టూ ఏమైనా ఫ్రాక్చర్స్ అయ్యి దానికి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకుండా ఉన్నా కూడా అరుగుదలని మనం సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అని మనం అంటాం. సో దాంతోపాటు ఈ జంక్ ఫుడ్ ఎక్కువగా ఆక్సిడెంట్ స్ట్రెస్ అంటే ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ కార్టిలేజ్ డ్యామేజ్ ఎక్కువగా అవుతుంది. స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళల్లో కూడా మోకీలు అరుగుదల అనేది తొందరగా జరగడం మనం చూస్తూ ఉన్నాం. అలానే షుగర్ ఉన్న వాళ్ళల్లో కూడా ఇప్పుడు పరిశోధనలు ఏం చెప్తున్నాయి అంటే, ఈ కార్టిలేజ్ కూడా తొందరగా మెత్తపడడం అనేది జరుగుతుంది. సో వీళ్ళల్లో కూడా మోకీలు అరుగుదల అనేది యంగ్స్టర్స్లో కూడా డయాబెటీస్ కామన్గా చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ యంగ్ ఏజ్లోనే మోకీలు అరుగుదల అనేది చూడడానికి ముఖ్యమైన కారణాలు. ఓకే.